సంగారెడ్డి పట్టణంలోని శ్రీ వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా సోమవారం విశేషంగా శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమం శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి మంగళాశీస్సులతో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీమాన్ కందాడై వరదాచార్యుల వైదిక పర్యవేక్షణలో భక్తి పరవశంగా సాగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విశ్వక్సేన ఆరాధన, పాద ప్రక్షాళన, మధుపర్కం, కంకణ యజ్ఞోపవీత ధారణ, కన్యాదానం వంటి సంప్రదాయ పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజ, మాంగళ్యధారణ, తలంబ్రాల తంతు భక్తులను ఆధ్యాత్మిక సంద్రంలో ముంచెత్తాయి. స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డు ప్రసాదం వేలంపాట కూడా విశేష ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రసాదాన్ని ధర్మపురి దొరవారు ఫౌండేషన్, ధర్మపురి దొరవారు కన్స్ట్రక్షన్స్ అధినేత ధర్మపురి ప్రవీణ్ దొరవారు 2,77,777 రూపాయలకు స్వాధీనం చేసుకున్నారు. అద్వితీయంగా మెరిసిన ముత్యాల తలంబ్రాలు భక్తుల దృష్టిని ఆకర్షించగా, తిలకించి వారు ఆధ్యాత్మిక ఆనందభరితులయ్యారు. కళ్యాణోత్సవాన్ని వీక్షించి స్వామి అమ్మవార్ల దర్శనం పొందిన భక్తులు తమను ధన్యులుగా భావించారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక నైవేద్యాలు, తీర్థ ప్రసాదాలు అందజేయగా భక్తులు వాటిని స్వీకరించి తరించారు. అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే సమృద్ధిరస్తు యత్పాపం తత్ ప్రతిహతమస్తు సర్వసంపదస్తు సర్వశోభనమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు. రంగని కళ్యాణం ఇది శ్రీ రంగని కళ్యాణం
ఆచరించి శ్రీరంగనాథుని అలంకరించగా పెండి కొడుకుగా తీర్చిదిద్దను చంటివాణి ముని అంగనలో మండిత రత్నమాలలు వేసి నిండు మనసుతో అలంకరించగా రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం గోవింద ఋషులు తమ స్వరములు విప్పి ముక్త కంఠముతో మంత్రము పల్కగా భక్తులందరానంద పొంగులతో రక్తి కొల్పగా నాట్యములాడగా సప్త ఋషులు తమ స్వరములు విప్పి ముక్త కంఠముతో మంత్రము పల్కగా భక్తులందరానంద పొంగులతో రక్తి కొల్పగా నాట్యములాడగా గోదాదేవి కరమును పట్టను అనాథనాథుడు పెళ్లి కొడుకుగా నేది జనులకు మంగళ రూపుడు మాధవుడు అతి శుభమునీయగా రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం రంగరంగ వైభోగంగా జరిగే రంగని కళ్యాణం కన్నవారికి కన్నుల పండుగ కమనీయ భాగ్యం మానవ జన్మకు మహిళ మహిత మంగళ వైభోగం రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం തിങ്കൾ തിരുമുഖത്ത് ചേകിടയാഷിറഞ്ചി അങ്കപ്പറൈ കൊണ്ടവ ദുബൈ പൈങ്കമല തന്നതയിൽ പട്ടറ വിരാഗോദീശുന്ന
కళ్ళు కొద్దిగా కనిపించడం తగ్గిన తర్వాత లేదా చదవడానికి ఇబ్బంది అయినప్పుడు కళ్ళజోడు ఇక్కడ పెడతాం మనం. ఈ కళ్ళజోడు సహజంగా ఎవరైనా గర్వంగా ఉన్నారనుకోండి ఏమంటాం? కళ్ళు నెత్తికి ఎక్కినాయి అంటాం. ఇక్కడ పెట్టి కళ్ళజోడు కాస్త ఇక్కడికి ఎక్కింది అనుకోండి ఏమంటాం? ఏమనాలి? అందుకని ఎప్పుడు కూడా నెత్తికి పెట్టకండి కళ్ళజోడు. ఇక్కడ పెట్టకుండానే మానే ప్రయత్నం చేయండి అవకాశం ఉన్నప్పుడు. దానికి కొన్ని ఔషధాలు ఉన్నాయి, ఆ ఔషధాలు వాడి చూడండి, కంటి చూపు మెరుగవుతుంది చక్కగా. కానీ ఇక్కడ పెట్టకండి కలద్దారు. జయ శ్రీమన్నారాయణ. ఇంట్లో దయ్యాలు తిరిగినట్టుగా పెట్టుకొని గుళ్ళకు వెళ్ళి పుష్పాలంకరణ చేస్తే లాభం లేదు. ఉందా? 1000 కలశాలకు అభిషేకం చేయించామని మొక్కామంటే లాభం ఉందా? ఉండదు. ముందు మీ ఇంట్లో శుభ్రంగా ఉంచుకొని భగవంతుడి సన్నిధి దీపాలతో వెలుగుతూ ఉండాలి. అప్పుడే ఇంటికి శుభం. మీ దగ్గరలో ఉండే ఆలయాలు, పడావుబెట్ట ఆలయాలు ఉంటాయి. ఆ ఆలయాల నుంచే తిరుగుతూ ఉంటాం మనం. కానీ ఆ ఆలయానికి వెళ్ళి అయ్యో ఎందుకు పడవ పడిందో మనమే పూనుకొని ఎవరైనా ప్రయత్నం చేద్దామా అనుకునేటువంటి మనస్సు మనకు రాదు. వస్తుందా? సామెత కూడా ఉంది. అమ్మకేమో అన్నం పెట్టిన వాడు పిన్నమ్మకి బంగారం కాదు చేయించట. విన్నారా ఈ సామెత? అట్లా పాపం అని గుర్తుపెట్టుకోండి. మీరు వైకుంఠపురానికి వచ్చాము, మేము భద్రం చేస్తాం అన్న పాపం. వచ్చిన వాళ్ళంతా పాపిష్ట వాళ్ళే అంటే అట్లా కాదు. మీ స్తోమత ఉండి చేసే స్థితి ఉండి చేస్తే చాలా గొప్ప, అంతకు మించినటువంటి అదృష్టం లేదు. కానీ మీ ఇళ్లలో మీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో పడాబడిపోతుంటాయి. ఎక్కడ గొప్పగా జనం కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోయి మనం ఇంకా చేస్తాం అంటూ ఉంటాం. అది మంచిది కాదు. మన స్థాయికి తగినట్టుగా మన ఇల్లు బాగుండాలి. మన స్థాయికి తగినట్టుగా మన గ్రామానికి తగినట్టుగా మన ఊళ్ళో ఆలయాలు బాగుండాలి. బాగుండాలా వద్దా? మా ఊళ్ళో పడాబట్ట ఆలయాలు ఒకటి కూడా లేవండి అని ఉన్నవాడు ఎవరు చేయొద్దండి. వెనకటి ఆలయాలు, వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు, అద్భుతమైన ఆరాధన ఉన్న ఆలయాలు, మన పెద్దలు మన తాత ముత్తాతలు నిర్మాణం చేసుకున్న ఆలయాలు ఈరోజు దీపాన్ని మర్చిపోతుంది. అది మంచిదేనా? మన ధర్మానికి, మన దేశానికి మంచిదేనా? శరీరం, ఆలయం అంటే ఒక శరీరం లాంటిది. ఆ ఆలయానికి ఈ కాలికో నొప్పి అయితే కన్నేసినట్టుగా దేశంలో ఎక్కడ ఏ ఇబ్బంది అయినా కూడా ఆలయాల్లో జరిగేటువంటి నిత్య పూజాలను స్వీకరిస్తాయి. తద్వారా అక్కడ సమర్పించేటువంటి ఆ నైవేద్యాల ద్వారా లోకమంతా బాగుండడానికి భగవంతుడు అనుగ్రహం చేస్తాడు. దయచేసి గమనించండి. మీ ప్రాంతాలు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. మీ ఊరు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. మీ ఇల్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. మన ఇల్లు, మన ఊరు, ఆ తర్వాత మన ప్రాంతం గుర్తుపెట్టుకోండి. మన ఇళ్లలో దీపం పెట్టుకోవడం, మన ఆలయాలు మనమే పునః నిర్మాణం చేసుకునేందుకు ప్రయత్నం చేయడం. అవి శివాలయాల, గ్రామదేవతాలయాల, నారాయణ సంబంధమైన ఆలయాల, దుర్గా సంబంధమైన ఆలయాల అనేది కాదు. మన హైందవ సాంప్రదాయ పరంపరలో ఉన్నటువంటి ఆలయాలు, పరంపరలో ఉండే ఆలయాలు. ఓ 300 ఏళ్ల క్రితం కూడా దేవుళ్ళు ఉండాలి. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చే దేవుళ్ళని ఆరాధించిన గొప్ప కాదు. 500 ఏళ్ల క్రితం మన వంశం ఉందా లేదా? మన గోత్రం ఉందా లేదా? ఆ గోత్రీకులు, ఆ వంశీకులు ఆరాధించిన ఊళ్ళని ఉండాలి. గుర్తుపెట్టుకోండి. మీ ఇంటి దేవుడిని మరవకండి. కొత్త దేవుళ్ళకి అసలు దేవుడిని మర్చిపోతున్నాము. ఇంటి దేవుడిని ఆరాధించడం తెలుసుకోండి. ఏమిస్తే ఇంటి దేవుడు అనుగ్రహిస్తాడో ఆ అనుగ్రహాన్ని పొందడానికి మనం ఏం చేయగలమో దయచేసి గుర్తుకు తెచ్చుకోండి. మీ పిల్లలకు చెప్పండి. మీ తరం అయిపోయింది కదా, చేస్తారో చేయరో అనుకో.
మన పిల్లలకు ఆ సాంప్రదాయం ఖచ్చితంగా అందించాలి. ఇప్పటిదాకా పళ్ళని మోసారు కదా, ఎంతమంది మోసారు? ఇంచుమించుగా అందరూ కనీసం మొయ్యకుండా బరువు తీసుకోకుండా పట్టుకునైనా ఆనందపడ్డారా లేదా? సాంప్రదాయంగా ఉన్న కుటుంబాలు అంటే ఆ పంచదారంతో చీర వస్త్రాలతో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇంచుమించుగా పళ్ళకి పట్టుకున్నారు. బరువైందా లేదా? బరువైంది కదా అని పక్కన ఉన్నటువంటి మీ పాప భుజాన పైన ఆ పళ్ళకి వేయట్లేదా? మీరు వేస్తారా వేయరా? ఆ పళ్ళకి మోస్తేనే కదా పుణ్యం. అక్కడ మన పిల్లలు మోయాలి ఆ పళ్ళకి. ఈ ధర్మం కూడా అంతే, బరువైనా సరే మోసి తీరవలసిందే. మేము మోయలేమండి, మేము వదిలిపెట్టామంటే కుదరదు. ఎవరో ఏదో అన్నారు, ఒక్కసారి గుండెలో పెట్టుకుంటే ప్రాణం పోయినా పోవాలి. వీళ్ళైతే ప్రాణం పోయి దయ్యమైనా పట్టాలి. గుండెల్లో పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. కానీ వదిలిపెట్టకూడదు. అది మన ఆచార సాంప్రదాయానికి లేకపోతే మనిషిని మీరు బాగా ప్రేమించాలనుకోండి, నిజంగా ఇష్టపడితే, పై పై మాటలకు కాదు, నిజంగా ఇష్టపడ్డ మనిషి వదులుకుంటారా? మీరు వదులుకోలేదు. ఒకవేళ అనుకోకుండా ప్రాణం పోతే దయ్యమై పట్టైనా వాళ్ళు పిలుస్తారు. పెద్ద పెరుగుంటారు బాగా. అట్లాగే మనం కూడా ఈ సాంప్రదాయాన్ని వదిలిపెట్టడం దయచేసి మన సాంప్రదాయాన్ని రక్షించుకోవాలి. పంచగట్టాలంటే ప్రాణం పోయిన పని అవుతుంది మరి. ఎందుకు గమనించండి. బొట్టు కట్టు బొట్టు మన సాంప్రదాయం కదా, దాన్ని కాపాడుకోండి దయచేసి. లక్ష్మీ రమణ గోవింద.